నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు ప్రభాస్ ఫౌజీ నుంచి టీజర్ అయితే వచ్చింది. సో ఎట్లా అనిపించింది మరి? ఎట్లా అనిపించింది అంటే ఒక వెరైటీగా మంచిగా అనిపించిండు. అంటే ఇన్ని సినిమాల కంటే ఇది ఒక ప్రభాస్ లాగా, ఒక వెరైటీ ప్రభాస్ లాగా అనిపించింది. ఆయనకు మంచి లుక్, ఆయనకు ఏది వేసినా అందమే. ఆయన ఐటు పర్సనాలిటీకి ఆయనకు ఏది పెట్టినా ఆయనకు అందమే. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ కదా. ఆయనకు ఏది వేసినా బాగుంది. ఇప్పుడు ఏందో కొత్తదనం చూపించిండు ఈ ప్రజలకు, ఆయన అభిమానులకు, మీలాంటి వాళ్ళకు కొత్తదనాన్ని. ఆ కరోటు కానీ, ఆ కత్తి కానీ, ఏది కానీ, ఆ బెడ్ కూడా, రక్తం కూడా మన చెల్లిరాని ఇది కదా, అది కూడా ఒక వెరైటీగా చూపించిండ్రు. చాలా లుక్ తోటి చాలా బాగా తీస్తుండ్రు. ఆయనని ప్రతి ఒక్కరు ఆయన అభిమానులే కానీ ఎవరే కానీ, అంటే ఆయన గడికొక్క సినిమా తీయడు కదా, ఎప్పుడో ఒకటి తీస్తాడు కాబట్టి, అంటే ఎప్పుడు తీసినా ఒక కొత్తదనాన్ని ఎత్తుకొని తీస్తుండు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడాలి. మంచి ఇట్టు కొడతాడు. వందలాది కోట్లు వస్తాయి ప్రభాస్ గారికి. ఏంది ఆయన రాజు రాజే. అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, అనురాగ్ కూడిది మంచి లవ్ స్టోరీ కదా, మంచి పోస్టర్ ఏమనుకున్నారు, ఇంత వైల్డ్ గా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసిన తర్వాత ఆ డైరెక్టర్ గారే ఒక వెరైటీ కొత్తదనం పెడతాడు ఆయన. ఎందుకంటే చాలా అట్లనే కదా ఆయన, రావుల ఎన్నిటికీ అట్లా పెట్టలేదు. దేంట్లో ఒక కొత్తదనాన్ని ఎతికి పెడతాడు ప్రజలకు. ఎందుకంటే ఏదైనా చూసిందే ప్రజలు చూడరు కదా అని, ఏ సినిమాకి ఏది పెట్టాలో, ఏ స్టోరీకి ఎవరైతే చెట్టవుతారో అని ఒక వెరైటీ ధనం పెట్టి చూపిస్తాడు ఆయన. డైరెక్టర్ గారికి ఏలు పెట్టి చూపించడానికి ఏం లేదు. ఇంకా ప్రభాస్ అభిమానులు, మాకు ముసలోళ్ళకే అభిమానం, మీలాంటి వాళ్ళకి ఇంకెంత ఉండాలా. మరి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది, December 3rd వస్తుంది ఫౌజీ అని చెప్పేసి. ఆ రోజు థియేటర్స్ లో ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా దద్దరు వెళ్తాయి. ఎలా ఉంటాయంటే దద్దరు వెళ్తాయి కానీ ఎవరే కానీ టికెట్ తీసుకొని చక్కగా ఇవ్వాలి కాదు, రేపు వెనక ముందైనా చూడాలి. కానీ కొట్టుకోటాలు, తొక్కు కట్టడం అలాంటివి చేయొద్దు. ఎందుకంటే ప్రజలు ఒకప్పుడు ఏమైందో మీ అందరికీ తెలుసు. అలాంటి సమస్యలు ఎవరికి తేవద్దు. అంటే డైరెక్టర్ తేవద్దు, హీరోకి తేవద్దు, ఎవరికైనా తేయకూడదు. చక్కగా టికెట్ తీసుకొని పోండి. ఇంటికాడ ఉండి బుక్ చేసేవి కూడా ఉన్నాయి కదా ఇప్పుడు, కొట్టుకునే అంత లేకుండా ఆయన ఇయ్యాలి కదా, రేపు చూద్దాం. ఏడిపోతుంది మనిషే మన హైదరాబాద్లో ఉంటాడు, ఇంకా సినిమాలు ఏడిపోతాయి. అందు గురించి ఎవరు చక్కగా పోయి ఫ్యామిలీతోటి చూసి ఈ సినిమా ఇలా ఉందని బయట అనుకోవాలి. నలుగురు ఆయన అభిమానులు చాలా, వాళ్ళు ఎప్పుడు వస్తుంది ఆ సినిమాని ఎదురు చూస్తుండ్రు. ఇంకా 4 దినాలు అయితే సినిమా వస్తుంది.